అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నర్సాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ ఈసారి ఎన్నికల్లో బరిలో దిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఈసారి మరొకసారి మీరు అమలు దిగి ఉన్నారు. ఇప్పటికీ జనంలో జనసేన కార్యక్రమం ద్వారా ప్రజలు చెప్తున్నారు. స్పందన అనేది ఏ విధంగా? నమస్కారం అండి. అందరికీ నర్సాపురం నియోజక ప్రజలకి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2019లో జనసేన పార్టీ నుంచి ఓడిపోవడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వెనుకబడిన సామాజిక వర్గం నాకు ఇక్కడ అవకాశం కల్పించింది. మరి ఆ రోజు నేను తక్కువలో ఓటమి చెందాం. అదేవిధంగా ఈసారి కూడా ఏదైతే 2024 ఎలక్షన్ ఉందో, ఈ ఎలక్షన్స్లో మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న సామాజిక వర్గాన్ని నాకు ఇక్కడ మరొకసారి అవకాశం కల్పించారు. దీనికి ప్రత్యేకంగా నర్సాపురం నియోజక ప్రజల తరఫున, అదేవిధంగా రాష్ట్ర మత్స్యకార వికాస్ తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సాపురం విషయానికి వస్తే కనుక మేము గతం నుంచి కూడా జనంలో జనసేన పేరిట మేము గ్రామాలు తిరగడం జరుగుతుంది. అన్ని గ్రామాలు కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళే ఆలోచనలు ఉన్నాం. మరి ఆ కార్యక్రమం కొంతవరకు మేము చేసుకోవడం జరిగింది. ప్రజలు చూస్తున్నారు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మార్చాలన్న ఆలోచనతోటి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం కూడా మేము చూస్తున్నాం. అదేవిధంగా గతంలో నేను ఓడిపోవడం కూడా కొంతవరకు ఒక సానుభూతి అన్నది కూడా ప్రజల్లో ఉండి, రాబోయే ఎలక్షన్స్లో మరి మీకు మిమ్మల్ని గెలిపించే విధంగా మేము అందరూ ఉంటామని చెప్పి ప్రజలు ముందుకొచ్చి తెలియజేస్తున్నారు. మరి ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఓడిపోయినా సరే 5 సంవత్సరాలు కూడా ప్రజలకి ఒక ప్రభుత్వ వైఫల్యాలు అవ్వచ్చు, అదేవిధంగా ప్రజలకు ఏదైనా సమస్య అవ్వచ్చు, ప్రతి సందర్భంలో కూడా ఎవరికైనా చనిపోయినా, ఎవరికైనా నియోజకవర్గం అంటి పెట్టుకుని ప్రజలకు దగ్గరగా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీతో కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ నాయకత్వం కానీ 3 పార్టీతో కలిసి కూటమితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము రాబోయే ఎలక్షన్స్లో ప్రయాణం చేయడానికి ముందుకు వెళ్తున్నాం. అలాంటి పరిస్థితులు నర్సాపురం నియోజకవర్గంలో కూడా మరి ఇక్కడ నాకు జనసేనకు అవకాశం కల్పించారు. ఈ 3 పార్టీలతోటి కూడా అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా నేను సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నియోజక ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేసేది ఏంటంటే, మీకోసం, నర్సాపురం నియోజక ప్రజల కోసం నా జీవితాన్ని ప్రతి విషయంలో కూడా నేను అవ్వచ్చు, నా కుటుంబం అవ్వచ్చు, మీకు అందరికీ దగ్గరగా ఉండి, మీలో ఒకడుగా, మీ కుటుంబంలో ఒకడుగా ఉండి మీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. నన్ను కూడా దాదాపు 2009 నుంచి కూడా నేను చూస్తున్నారు మీరు ఇక్కడ రాజకీయ పరంగా. నేను ప్రతి సందర్భంలో నా వంతు నేను ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని. నాకు ఒక అధికారం చేతిలో ఉంటే కనుక ప్రజలకి మరింత న్యాయం చేసే విధంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉంటాయో పథకాలు ప్రజలకు దగ్గర చేర్చే విధంగా నా ప్రయాణం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈసారి నాకు అవకాశం కల్పించండి. మీకు అందరికీ సేవ చేసే అదృష్టాన్ని కూడా నాకు కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నర్సాపురం నియోజక ప్రజల్ని ప్రతి సందర్భంలో కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఒక అవకాశాన్ని నాకు ఇస్తారని చెప్పి కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో మీరు చెప్పారు నర్సాపురం నియోజకవర్గంలో అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం నర్సాపురం నియోజకవర్గంలో చాలా దారుణమైన విషయం ఏంటంటే, త్రాగునీరు అన్నది ఎక్కడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇక్కడ. ముఖ్యంగా మేము రాబోయే రోజుల్లో ప్రజల అధికారులు మేము కల్పిస్తారు. మేము అధికారులకు వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగాను నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇక్కడ ఏదైతే ఈ త్రాగునీరు ఇబ్బంది ఉందో ప్రజలకు ఆ త్రాగునీరు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డ్రైనేజీ విధానం కూడా కొంత ఇక్కడ లోపం ఉంది. ఇక్కడ నర్సాపురం టౌన్ కానీ, మొగల్తూరు మండలాల్లో కానీ డ్రైనేజీ విధానం కూడా బాగోలేదు. దాని ద్వారా కూడా ప్రజల ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఆ లోపాలు ఏ రకంగా సరిచేయాలని ఆలోచనలు కూడా మనం వర్కౌట్ చేయడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ ఒకటి ఉంది. నర్సాపురం పట్టణానికి వస్తే కనుక డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటికి కానీ ఎన్ని కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దానికి ఏ రకంగా మనం సరిచేస్తే
మనకి అనుకూలంగా ఉంటాయన్నదాన్ని కూడా ఆలోచన చేసి ఇప్పుడు కొన్ని బయట రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం, ఢిల్లీలో కానీ అక్కడ కానీ ఈ డంపింగ్ యార్డ్ విధానం కూడా ఒక రకమైన వాళ్ళు సిస్టమ్ తోటి వెళ్తున్నారు టెక్నికల్గా. అలాంటిది ఏదైనా మనం తీసుకొస్తే కనుక మనం కొంత డంపింగ్ యార్డ్ అన్నది మనం కూడా సరి చేయొచ్చని ఆలోచించుకుంటున్నాం. టెక్నాలజీ మారుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఆ రకంగా కూడా ముందుకెళ్ళి మన ప్రజలకి మంచి జరిగే విధంగా నేను చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను 2019లో చాలా స్వల్ప ఓట్ల తేడాతో మీరు ఓటించింది. ఈసారి మీకు కలిసి వచ్చే అంశం కానీ బలంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కూడా నేను గెలవలసిందే, కొన్ని సమీకరణాలలో ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గారు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం, లేదా బీజేపీ పార్టీ ఉంది. 3 పార్టీలు కలయికతో మంచి మెజార్టీలు గెలిచే అవకాశం ఉంది. గతంలో కూడా నేను చాలా తక్కువ, రాష్ట్రంలోనే తక్కువ మెజార్టీలు వచ్చింది సార్ కళ్యాణ్ గారి తర్వాత నేనే. కాబట్టి ప్రజలు కూడా ఇవాళ సానుభూతి పరంగా నన్ను గెలిపించుకుంటారని ఆలోచించుకుంటున్నాను. ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ప్రతి సందర్భంలో కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా నేను ప్రజలకు దగ్గరగా ఉన్నాను. నేను జిల్లా కేంద్ర విషయంలో కూడా మేము చూసుకున్నాను. మేము ఆ రోజు జిల్లా కేంద్రం భీమవరం తరలించిన సందర్భంలో కూడా మేము ఆ యాక్టివేషన్ కూడా మేము డిఫరెంట్ యాక్టివేషన్ కూడా చేశాము. మేము చాలా సందర్భంలో వరద వచ్చినప్పుడు కూడా ప్రజలకు అండగా ఉన్నాం. రోడ్ల విషయంలో కానీ, రైతాంగానికి అందుబాటులో కానీ ప్రతి సందర్భంలో కూడా ఏదైతే ప్రజలు ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారో ఆ సందర్భంలో కూడా ప్రజలకి దగ్గరగా ఉన్న వ్యక్తిని ఈ రకంగా ప్రజలు స్వాగతిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. 2019లో నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేసిన బొమ్మడి నాయకులు చాలా స్వల్ప ఓట్ల మెజార్టీ తేడాతో అయితే అప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసారి కూడా ఈయన రంగంలో దిగుతున్నారు. ఈసారి 3 పార్టీల్లో భాగంగా భారీ మెజార్టీతో నర్సాపురం నుంచి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. నర్సాపురం నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అయితే పేరుకుపోయి వాటిని కూడా నేను పరిష్కరిస్తానంటూ కూడా ఈసారి ప్రజలు ఆదరించాలని కూడా బొమ్మడి నాయకులు చంద్రశేఖర్తో మన పార్టీ నర్సాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.